హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో ఇస్తున్నా. సో ఏంటంటే మేకల దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక అన్న అయితే నాకు కామెంట్ చేసిండు. లాస్ట్ ఒక 6 months బ్యాక్ పెట్టిన వీడియోకి ఒక కామెంట్ చేసిండు. ఏంటంటే బ్రో నీకు మేకలు మేపితే మంత్కి ఎంత వస్తాయని చెప్పేసి. అయితే నేను రిప్లై ఏమి ఇవ్వలే. ఇప్పుడు చెప్తాను ఆ బ్రోకి రిప్లై. ఏంటంటే మంత్కి అయితే అట్లానే ఉండదు. చిన్న పిల్లలు అనేది పుట్టిన పిల్లలు పెద్దగా అయ్యి వాటిని అమ్మినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. మంత్కి వస్తాయి అని అయితే ఏముండదు. ఎందుకంటే ఒక 10 పిల్లలు అంటే 10 కాల పెద్దగా అయినాక 10 ఒక్కసారి అమ్మితే అవి ఒక 10,000 8,000 అట్లా పోయినాయి అనుకో. అవి ఒక 70,000 80,000 ఒక సంవత్సరానికి వస్తాయి అనుకోవచ్చు. అంటే మాకైతే కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని పైసలు వస్తాయి. మరిన్ని ఉంటే మాత్రం మరిన్ని పైసలు వస్తాయి. సో ఒక 15-20 మేకలు ఉంటే మాత్రం 15-20 మేకలు అంటే 22లో 40 పిల్లలు. వాళ్ళు ఒక 5 పీకిన అంటే 5 చచ్చిపోయినా కూడా 35 ఉంటే 35 బదులు 300 అంటే 3 లక్షలు వస్తాయి అనుకోండి. ఒక 20 మేకలు మేపితే మాత్రం 3 లక్షలు వస్తాయి. ఇట్లాంటి పెద్ద మేకలు ఒక 20 ఉండాలి. 20 ఉంటే వాటికి 22లో 40 పిల్లలు పుడతాయి. ఆ 40 పిల్లలు వాళ్ళకెలా ఒక 3-4 ఎట్లయినా చచ్చిపోతాయి అనుకోండి. ఏదో ఒకటి చచ్చిపోతే ఉంటాయో ఇక అది మన అదృష్టం. ఇట్లాంటి ఒక 3-4 అయినా కూడా మిగతాయి ఉన్న వాటికి మాత్రం దేనికో 10,000 వేసుకున్నాం. ఒక సంవత్సరం కాస్తే ఒక 10,000 వేసుకున్నాం. అదో 10,000 వేసుకుంటే అట్లుంటుంది అన్నమాట. ఒక 3 లక్షలు వస్తాయి. దానికి చాలా ఓపిక కావాలి. వాటిని మేపాలంటే చాలా ఓపిక కావాలి. ఇక ఎవరిదన్నా చేనులో పడ్డా తిట్టినా కూడా ఇక సప్పడెక్కుకోవాలి. ఇక పర్లేదులే అనుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఒకవేళ తిట్టినా కూడా నువ్వేం తిడుతున్నారో పాడుకోమంటే ఇంకోసారి వాడు మేకలు రానియడం. ఇక మన మేకల కడుపు నిండదు అనమాట. సో ఇది సంగతి, ఇట్లుంటుంది. ఒకవేళ మీరైతే ఎవరైనా మేకలు కాసుకుంటా అనుకున్న వాళ్ళైతే ఒక 20 కొనుక్కోండి. మీ దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి కొనుక్కుంటే అయితే మీకైతే బెనిఫిట్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ప్లేసు అంటే అవి తిరుగుతాయా తిరగవా, అక్కడ కడుపు నిండా మేత దొరుకుతుందా 20 ఉంటే అని చెప్పి వస్తువుని బట్టి తీసుకోవాలన్నమాట. ఎట్లా పడితే అట్లా తిరిగితే లాస్ అవుతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఉన్న పైసలు పోతాయి, ఆ మేకలు పోతాయి. అట్లయితుంది. సో ఏదైనా ఆలోచించండి. ఒకవేళ ఈ మేకలు కాయాలంటే కపుల్స్తోనైతేనే అవుతుంది. అంటే కపుల్స్ అంటే లవర్స్ కాదు, పెళ్ళైన వాళ్ళతోనైతేనే అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కరు దొడ్డు కాల అదంతా అంటే నడవని పని. ఒక్కరుంటే మాత్రం అదైతే అవి అయితే ఇటు దిక్కు ఒకరు ఉండాలి, అటు దిక్కు ఒకరు ఉండాలి. ఇటు ఒకరు అటు ఒకరు ఉంటే చెరో దిక్కు మెత్తాయి. ఒక్కరికుంటే ఇటు ఆగో అటు ఆగో దమ్ చేస్తాయి. మిక్సీ రాకలు ఎత్తే అమ్మేస్తారు. పిల్ల మొగులు ఉంటే మాత్రం వాళ్ళు అటొకలు ఇటొకలు ఉండి కాసుకుంటే ఏమైనా మీకు ఒక 5 ఎకరాలు ఉంటే అటు వ్యవసాయం ఇటు చేసుకుంటే నడుతుంది. సో బ్రో, నీ కామెంట్కి ఒక పెద్ద వీడియోనే చేసి పెడతాను. సో నేనైతే ఖచ్చితంగా ఇయర్కి ఒక 1 lakh ఎర్న్ చేస్తాను మేకల మీద. అంతే, ఒక 1 lakh ఎర్న్ చేస్తా. ఇంకా నాకు మా పొలం ఉంటుంది కదా, ఆ పొలం వ్యవసాయం ఉంటుంది. దాని మీద ఒక 1 lakh వేసుకో, మొత్తం ఒక 2 lakhs గంతే. ఇయర్కి 2 lakhs అంటే మంత్కి 18,000-19,000 ఇంకంతే ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ పోయి ఆ కంపెనీలలో చేసి ఆ పొద్దుగాలు వేసి వాని కింద పోయి బతుకుడు ఏమైతే నాతో కావు. నాకు అసలుకే చాలా బద్ధకం. ఆ బద్ధకంతో నేనైతే బతకలేను. సో అందుకే ఇక సపరేట్గా హైదరాబాద్ అన్నీ బంద్ చేసి సపరేట్గా మేకలు కడతాను. సో వాళ్ళన్నా కొనాలనుకుంటే కొనురి, మీ ఇష్టం. ఓపిక ఉంటే కొనుక్కోరి, ఓపిక లేకపోతే కొని లాస్ కాకురి. మై సజెషన్. చూడు, ఇప్పుడే కొట్టొచ్చిన కుక్కలు నడుపుతాయట ఈ గుణూషన్లో. ఎట్లా వస్తాను ఈ గుణూషన్లా? మన ఈ షార్ట్ లాగేసుకొని వస్తే అన్నీ గీరకపోతాయి. ప్యాంట్ వేసుకుంటే మరకలు అంటుతాయి. ఇంకా వానకాలం ఉంటుంది, అసలు తీసలైన రిస్క్. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇంత ఇబ్బంది ఉంటుందో. ఇంత ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో కూడా కామెంట్ చేయండి. సో
సో ఇంకా మా మేకలను అయితే రేవి చెట్ల వదలం ఎట్లా మేతున్నాయి చూడుర్రి. సో ఇవన్నీ కావాలంటే మాత్రం తలకాయ పానం తోక్కొస్తుంది. ఇట్లా చూస్తా అంటే నార్మల్గా అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం 1-2 గంటలకు అయితే ఎండ కొట్టే కొట్టుడికి తలకాయ ఖరాబ్ అయిపోద్ది, అంత ఎండ కొడుతుంది. ఇంత ఎండలో కాస్తే వచ్చి అది బక్కగా ఉంది, అది పొట్టిగా ఉంది, అది పొట్ట పెట్టింది, ఇది ఇడుచుకపోయింది, అది ఎండిపోయింది అని చెప్పి రేటు మాత్రం ఏమంటారు అడ్డికి పౌషర్ అయితే అడుగుతారు. ఎవరైనా అట్లా అడగమాకండి. ఇక్కడ ఎండలు తిరుగుతా మీకు తెలుస్తుంది. పైసలకు విలువ ఉంది కానీ మా కష్టానికి తగ్గిన ఫలితం రావాలి కదా, అదనమాట.